దానికి చర్చ పెట్టేందుకు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలితే పనులు బంద్ పెట్టలేదు. సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు అక్కడ పనులు బంద్ పెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు గూగుల్ ఎర్త్ ప్రజెంటేషన్ ద్వారా కోట్ల మంది నీళ్లు నిధులు నియామకాలను 10 ఏళ్ల పాలనలోనే ప్రజలకు పూర్తి స్థాయిలో అందించినటువంటి గొప్ప అపర భగీరథుడు కేసీఆర్ గారు 4 ఏళ్ల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును తూర్పున వెళ్ళేటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించేటువంటి విధంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేసి 4 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించినటువంటి గొప్ప దార్శనిక నాయకుడు కేసీఆర్ గారు. రైతులు ఇప్పటికీ నెల రోజులు అవుతుంది, వర్షాలు వస్తాయో రావో, మరి వ్యవసాయంలో పంటలు ఎంత సాగు చేయాలనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ అన్న గారు కన్నెపల్లి పంప్ హౌజ్ను ప్రారంభం చేస్తే రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు, మీరు స్టార్ట్ చేస్తారా పంపులను, మేము జబర్దస్తిగా స్టార్ట్ చేస్తామని హెచ్చరిక చేసినటువంటి సందర్భంలో రైతాంగం అంతా కూడా ఇలా అవసరమైతే కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్దామని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. మరి దుర్మార్గమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే పాపమా? గతంలో కాంగ్రెస్ హయాంలో గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయలేదు, దాని మీద వచ్చి సంజాయిషి ఇవ్వాలన్నా? మీకు సమాధానం ఇవ్వడానికి కేటీఆర్ అన్న గారు, హరీష్ రావు గారు చెప్తున్నారు కదా, వారు సరిపోతారు కదా. అంటే ప్రాజెక్టు కట్టడమే పాపమా? ప్రాజెక్టు ఇలా మీతోని చేత కాకపోతే మాకు అప్పగించండి, మేము దాన్ని ఎలా చేయాలనో చెప్తే